హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఏడిపోతున్నా అంటే సర్ప్రైజ్ చూడండి. పోదాం. మా ఇంట్లో అందరు షాక్ అవుతారు, ఏంది వీడు అని. పొద్దున్నే రెడీ అయ్యిండని అందరు నవ్వుకుంటున్నారు నన్ను చూసి. సో మన ప్రయాణం మొదలు పెడదాం, నడండి. సో పొద్దున్నే 6:30కి బయలుదేరిన. టైం వచ్చేసి 6:30 అవుతుంది ఇప్పుడు. పోయినా బండి వేసుకొని పోతున్నా. ఎందుకు పోతున్నావురా అంటే, సో వీడియోలో నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో చూసిన. ఇన్స్టాగ్రామ్లో ముద్గేర్ అఖాడా నుంచి బల్వీర్ సింగ్ అన్న వీడియో పెట్టిండు, ఒక ఛాలెంజ్ చేస్తున్నా అని. సో నెక్లెస్ రోడ్ డాగ్ పార్క్ ఉంది కదా, అక్కడ ముద్గర్ అంటే వాళ్ళ ముద్గర్ లేపాలి. 100 కొట్టాలంట ముద్గర్. సో దాన్ని ట్రై చేద్దామని, ఆ ఛాలెంజ్ని ట్రై చేద్దామని పోతున్నా నేను. సో చూద్దాం ఎంత వరకు ట్రై చేస్తానో, ఎన్ని కొడుతున్నో చూద్దాం. చూడండి మీరు కూడా. సో అయితే అన్న పొద్దున్నే 7 o'clockకి వస్తామని అన్నాడు. సో నేనైతే 6:30కి బయలుదేరిన ఇంటికాడ నుంచి. చూద్దాం అన్న ఎప్పుడు వస్తాడో చూద్దాం అన్న. నేనైతే బయలుదేరిన ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏందిరా అంటే, సో అన్న ఛాలెంజ్ ఇచ్చిండు. ఏంటంటే ఆ ముద్గర్ 100 టైమ్స్, అంటే 100 టైమ్స్ తిప్పితే ఆ ముద్గర్ మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాడంట. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి చేయడానికి పోతున్నా. చూద్దాం ఎంతవరకు చేయగలుగుతానో చూద్దాం. ఫస్ట్ అది వచ్చేసి 13 kgs ఉందంట. ఆ 13 kgs ఉందని చెప్పిండు. అసలు నాకు ప్రాక్టీస్ లేదు, కాకపోతే చేద్దాం. నాకు చాలా ఇష్టము అలాంటివి చేయడానికి. సో అందుకే వెళ్తున్నాను. ఇప్పుడే ట్యాంక్ బండ్ పైనకి వచ్చిన. సో డాగ్ పార్క్ వచ్చేసిన, నెక్లెస్ రోడ్. సో అన్న గురించి వెయిట్ చేస్తున్నాము. నేనైతే 7కి వచ్చిన, హాఫ్ అన్ అవర్లో వచ్చిన. సో అన్న ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తున్నా అన్న గురించి. సో ఈ గ్యాప్లో అక్కడన్న డాగ్స్ తోటి కొంచెం ఎంజాయ్ చేసిన. డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ వచ్చినాయి అక్కడికి. సో చాలా బాగుంది. హ్యాపీ సండే. ఇది బాగుంది గా, ఈ కుక్క డాబర్మ్యాన్ అనుకుంటా. ఇది ఏందో అంత పర్టికులర్గా తెలియదు నాకు, కానీ డిఫరెంట్ డాగ్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. సో అక్కడిక్కడ టైంపాస్ చేసిన నేనైతే కొంచెంసేపు. వ్యూ కూడా చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్. సో ఒక 15 minutes అక్కడిక్కడ తిరిగే వరకు అన్న అయితే కనిపించండి నాకు ఫైనల్గా. సో పదండి చూద్దాం ఎవరెవరు ఛాలెంజ్ కంప్లీట్ చేసిర్రు చూద్దాం. వచ్చారు ఒక 50-60 members వచ్చారు అక్కడికి ఛాలెంజ్ చేద్దామని ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి అన్ని రూల్స్ వచ్చిందా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఆల్ ది బెస్ట్.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. రూల్స్ తెలుసా? గలి బటన్ దగ్గర రావాలి, బాడీకి ఇక్కడ టచ్ కావాలి. మీరు గెలిస్తే ఇక్కడ నుంచి మీరు మాదాపూర్, ఓకే మాదాపూర్ ఐటీ మాదాపూర్లో వస్తారు. పడుతుంది ఇక్కడ నుంచి అటు స్పీడ్ పెట్టండి. రోలే స్టార్ట్. మీ పేరు ఎక్కడి నుంచి? మాదాపూర్. అన్ని రూల్స్ తెలిసిందా? ఆల్ ది బెస్ట్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఆల్ ది బెస్ట్. One, Go. 2, 3. Twenty-six, 26. 27, 7. 28, 29, 29. 30, 13. 31, 31. 32, 33, 33. 34, 34. 35, 5. We'll try. రెడీయా? పేరు ఎక్కడి నుంచి? మీరు అర్థమైందా? ఆల్ ది బెస్ట్. వన్ అవుట్. సరే ఫ్రెండ్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 10, 11, 12, 13, 14, 15, 16, 17. హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే బల్వీర్ సింగ్ అని తెలుసు కదా, ముద్గర్ అఖాడా అనే ఛానల్ ఉంది మన అన్నకి ఇన్స్టాలో. అన్న ఛాలెంజ్ ఇచ్చిండు, నిన్న వీడియో పెట్టిండు. ఈ వీడియో చూడండి ఒకసారి. జై హింద్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ బల్వీర్ సింగ్. ఫ్రెండ్స్, మీకు ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చిన నేను అందరికీ ముద్గర్ ఫ్రీ. ఓవర్ మన ముద్గర్ అఖాడా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అందరికీ. రేపు నెక్లెస్ రోడ్ డాగ్స్ పార్క్స్ దగ్గర మనం ఒక చిన్న కాంపిటీషన్ పెడదాం. సో ఈ వీడియో చూసిన నేను చాలామంది చూసారు. ఈ వీడియో చూసి అందరూ అన్న ఛాలెంజ్ ఇచ్చాను కదా అని నేను కూడా పోయినా. సో ఛాలెంజ్ చేసిన నేను కూడా. సో ఎంత చేసినానో చూడండి. నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్గా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ ఉంది ఎక్స్పీరియన్స్. అసలు జిమ్ ఇలాంటివి వేస్ట్ దాని ముంగట. దంగల్ మొత్తం ఇండియన్ వర్కౌట్, అది దంగల్ అని కూడా కాదు, ఇండియన్ వర్కౌట్ మొత్తం అది. చాలా బాగుంది. నేను ట్రై చేసిన ఛాలెంజ్ అయితే. సో అయితే నాకు బాడీ మొత్తం ఇక్కడి నుంచి కింది వరకు ఈ యాప్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ పడ్డది, కొంచెం వస్తున్నాయి. అసలు నాకు ప్రాక్టీసే లేదు అది. సో అయినా కూడా నేను చేసిన. సో చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ నొస్తున్నాయి, హ్యాండ్స్ ఇవన్నీ ఇప్పటికి కూడా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ అన్న, బల్వీర్ సింగ్ అన్న. మా అందరికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అన్న. అండ్ ఇంకోటి, మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి అన్న, మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం మీ అఖాడాలో. మాకు చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్ మధ్యలోనే ఆపేసిన, ఎందుకంటే ఇవన్నీ పెయిన్ అయినాయి చాలా. ఇప్పటికి కూడా నొస్తున్నాయి ఈ ఫింగర్స్ కూడా నొస్తున్నాయి. ఇలా అన్నీకి వస్తలేదు. అందుకే ఇండియన్ వర్కౌట్ చేసేవాళ్ళు చాలా గట్టిగా ఉంటారు.
జిమ్ జిమ్ వాళ్ళకన్నా కంపేర్ చేస్తే ఇండియన్ వర్కౌట్ చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళ దగ్గర అంటే మజిల్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఉండదు. ఇందులో అయితే స్ట్రెంగ్త్ ఉంటుంది. మజిల్కి దీనికి సంబంధం ఉండదు. స్ట్రెంగ్త్ అయితే ఇంపార్టెంట్ ఏ మనిషికైనా. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇది. చాలా ఇన్స్పైర్ అన్న మీ వల్ల చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో ఇంకా ఇలాంటివి మీరు ఛాలెంజెస్ ఇవ్వండి, చాలామంది ఇన్స్పైర్ అవుతారు వీటి వల్ల. నైస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.